నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. వెరికోస్ వెయిన్స్ సమస్యతో బాధపడుతున్నారా? మనకు సరికొత్త టెక్నాలజీ లేజర్ ట్రీట్మెంట్తో మన ప్రముఖ డాక్టర్ అభిలాష్ సంధ్యాల గారితో మీ సమస్య గురించి అడిగి తెలుసుకోవాలంటే కింది నంబర్లకు కాల్ చేయండి. నమస్తే డాక్టర్. ముందుగా వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, దానివల్ల వచ్చే ప్రమాదం ఏంటి? సో వెరికోస్ వెయిన్స్ అంటే ఇది ఒక వాస్క్యులర్ ప్రాబ్లం, అంటే రక్తనాళాలకి సంబంధించిన ప్రాబ్లం. ఇది నరాల ప్రాబ్లం కాదు. సిరలు అంటారు తెలుగులో. సిరల్లో వచ్చే ప్రాబ్లం, అందులో కాల్లోనే వస్తుంది, చేతుల్లో తలలో రాదు. ఫస్ట్ వెరికోస్ వెయిన్స్ ఏంటి అర్థం కావాలంటే మీకు బాడీలో నార్మల్ సర్క్యులేషన్ అర్థం కావాలి. నార్మల్ సర్క్యులేషన్ అర్థమైతే ఎందుకు చెడిపోతుంది, ఎందుకు దీనికి లేజర్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది, దాని రిజల్ట్స్ ఎట్లున్నాయి సీక్వెన్స్లో అర్థమవుతుంది. ఇప్పుడు నార్మల్ బ్లడ్ సప్లై తీసుకుంటే బాడీలో రెండు రకాలు ఉంటుంది. ఒకటి గుండె నుంచి తలకి చేతులు కాలికి బయటికి వెళ్ళే సిస్టమ్, అవుట్ఫ్లో సిస్టమ్ అనమాట. మళ్ళీ అన్ని చోట్ల నుంచి, కాలు నుంచి, తల నుంచి, చేతుల నుంచి, కిడ్నీస్ నుంచి, లివర్స్ నుంచి మళ్ళీ గుండెకి రిటర్న్ వచ్చే సిస్టమ్ ఒకటి ఇన్ఫ్లో సిస్టమ్. సో అవుట్ఫ్లో, ఇన్ఫ్లో ఇవి సెట్ ఆఫ్ పైప్స్ లాగా ఉంటాయి. సో బయటికి వెళ్ళే దాన్ని మనము ఆర్టరీస్ అంటాం ఇంగ్లీష్లో, రిటర్న్ వచ్చేదాన్ని వెయిన్స్ అంటాం. తెలుగులో దీన్ని దమన్లు, సిరలు అంటారు. ఈ బయటకి వెళ్ళే సిస్టమ్ అవుట్ఫ్లో ఆర్టరీస్లో ఈ దమన్లు ఏంటంటే మంచి రక్తం ఉంటుంది. మంచి రక్తం అంటే మనం పీల్చుకున్న గాలిలో ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో అది మిక్స్ అయిపోతే ఆ ఆక్సిజనేటెడ్ బ్లడ్ని మంచి రక్తం అంటాం. దాంతోపాటు మనం తినే ఫుడ్లో పదార్థాలు, ఈ గ్లూకోజ్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ మిక్స్ అయిపోయి ఉంటాయి. అండ్ ఇది బయటికి వెళ్ళే సిస్టమ్ కాబట్టి దీని మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి హార్ట్ అనమాట. హార్ట్ ఏం చేస్తుంది, కంటిన్యూస్గా పంపింగ్ చేస్తూ ఉంటుంది. సో ఇట్ యాక్ట్స్ లైక్ ఎ మోటార్, ఒక ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. ఆ ప్రెషర్నే మనం బీపీ అంటాం, నార్మల్ బీపీ అంటే బ్లడ్ ప్రెషర్తోని బ్లడ్ని, మంచి రక్తాన్ని తలకి, చేతులు, కాలికి, అన్ని బాడీ పార్ట్స్కి, ఆర్గన్స్కి ఇబ్బంది లేకుండా ప్రతి సెకండ్ సప్లై చేస్తుంది. సో మీనింగ్ ఏంటంటే అవుట్ఫ్లో సిస్టమ్ ఈజీలీ వెళ్ళిపోతుంది. సో అన్ని చోట్ల ప్రతి సెకండ్ సప్లై అయ్యేసరికి బాడీ ఏం చేస్తుంది, వచ్చే కంటెంట్ ఆక్సిజన్ కానివ్వండి, గ్లూకోజ్ కానివ్వండి, ఇవన్నీ తీసేసుకొని లాగేసుకొని దాని నుంచి ఎనర్జీ జనరేట్ చేస్తుంది. సో మనం బతికేదే వచ్చే మంచి రక్తం ద్వారా. ఇవి తీసేసుకోగా ఏదైతే మిగిలిపోతుందో, మిగిలిపోయిన రక్తాన్ని మనం మన లాంగ్వేజ్లో చెడు రక్తం అంటాం. అది యాక్చువల్లీ డీఆక్సిజనేటెడ్ బ్లడ్, అంటే ఆక్సిజన్ లేని బ్లడ్. ఇది ఆ సిరల్ ద్వారా గుండెకి రిటర్న్ వచ్చి మళ్ళీ లంగ్స్లో, ఊపిరితిత్తుల్లో ప్యూరిఫై అయ్యి మళ్ళీ హార్ట్ ద్వారా మళ్ళీ బయటికి వెళ్ళాలి. అందుకే దీన్ని బ్లడ్ సర్క్యులేషన్ అంటాం. బ్లడ్ కంటిన్యూస్లీ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు అవుట్ఫ్లో సిస్టంలో ఇబ్బంది ఉండదు, ఎందుకంటే హార్ట్ ఆ ప్రెషర్ ఇవ్వగలుగుతుంది. ఇప్పుడు రిటర్న్ సిస్టమ్ చూస్తే తలలో ఉన్న చెడు రక్తం, చేతుల్లో ఉన్న చెడు రక్తం గుండెకి చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి ఈజీలీ పడిపోతుంది. దాంట్లో కూడా పెద్ద ఇబ్బంది లేదు. ప్రాబ్లం మనందరికీ వచ్చేది కాళ్ళల్లో, ఎందుకంటే 3 కారణాల వల్ల. ఒకటి, ఈ చెడు రక్తం అనేది కింద నుంచి రివర్స్లో పైదాకా హార్ట్ దాకా ట్రావెల్ చేయాలి. సో డిస్టెన్స్ చాలా ఎక్కువ. ఇంకోటి ఏంటంటే అగెయిన్స్ట్ గ్రావిటీ ఎక్కాలి. మూడోది ఏంటంటే పంపింగ్ చేయడానికి, ప్రెషర్ ఇవ్వడానికి అంత హార్ట్ అంత పవర్ఫుల్ మెకానిజం ఏమి ఉండదు. మరి నార్మల్ వాళ్ళలో ఎలా జరుగుతుంది, అందరికీ వెరికోస్ వెయిన్స్ రాదు కదా అంటే, నార్మల్ వాళ్ళలో ఏమవుతుందంటే ఈ ప్రాబ్లం రాని వాళ్ళల్లో కాళ్ళల్లో 3 పెద్ద వెయిన్స్ ఉంటాయి. ఒక మేజర్ వెయిన్, డీప్ వెయిన్ అంటాం, దానికి సపోర్ట్ ఇవ్వడానికి 2 సైడ్ వెయిన్స్, యాక్సరీ వెయిన్స్. వెయిన్స్ చుట్టూతా మజిల్స్ ఉంటాయి, కండరాలు. మజిల్స్ యాక్చువల్ పని ఏంటి కాళ్ళు అంటే నడకకి హెల్ప్ చేయడం. సో మనం కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, వాకింగ్ చేసేటప్పుడు, జాగింగ్ చేసేటప్పుడు ఈ మజిల్ కాంట్రాక్షన్, రిలాక్సేషన్ వల్ల ఈ మూమెంట్స్ వస్తాయి. ఈ వెయిన్స్ దాని చుట్టూతా ఉంటాయి కాబట్టి పనిలో పని దాన్ని కూడా హార్ట్ లాగా పిండేస్తాయి. కాకపోతే హార్ట్ లాగా కంటిన్యూస్గా చేయదు, కాసేపు చేసి కాసేపు వదిలేస్తుంది. సో అప్పుడప్పుడు పని చేస్తే అప్పుడప్పుడు చేయదన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే పంపింగ్ చేసినప్పుడు బ్లడ్ కాస్త పైకి వస్తుంది, రిలాక్స్ అయిపోయినప్పుడు పైకి వచ్చే బ్లడ్ మళ్ళీ కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా పడకూడదని పైకి వచ్చే బ్లడ్ని ఆ లెవెల్లో కాపాడాలని ఈ వెయిన్ లోపల వాల్వ్స్ అనేవి ఉంటాయి, తెలుగులో కవటాలు అంటారు దీన్ని. దీస్ ఆర్ వన్ వే, వన్ డైరెక్షన్, నాన్ రిటర్న్ వాల్వ్స్. పక్కన కనిపించే యానిమేషన్ లాగా పైకి వచ్చే బ్లడ్ని కింద పడకుండా ఇట్లా క్లోజ్ అయిపోయి కాపాడుతాయి అనమాట. అలా కింద నుంచి పైదాకా స్టెప్ బై స్టెప్ ఒక 10-15 నిచ్చెనలాగా ఉంటాయి. ఈ వెరికోస్ వెయిన్స్ సమస్యలు ఏమైతే రకరకాల కారణాల వలన ఈ కనిపించే యానిమేషన్లని ఏదైతే కనిపిస్తుందో ఆ కవటాలు అనేవి డ్యామేజ్ అయిపోతుంది. సో దానివలన పైకి వెళ్ళే బ్లడ్ సరిగా వెళ్ళక కింద పడిపోయి ఈ వెయిన్స్ అంతా తొబ్బిపోయి ఈ వెరికోస్ వెయిన్స్ సమస్యతో ప్రజెంట్ అవుతుంది. ఓకే డాక్టర్, అయితే వెరికోస్ వెయిన్స్ని ముందుగా ఎలా గుర్తించాలి, సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? సో సిమ్టమ్స్ నేను స్టేజ్ వైజ్ చెప్తాను, ఏ స్టేజ్లో ఏ సిమ్టమ్స్ వస్తాయి. కొంచెం మిక్స్ అండ్ మ్యాచ్, కొన్ని ముందు రావచ్చు, తర్వాత రావచ్చు. బట్ జనరల్ స్టేజెస్ అయితే ఇది 6 స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ స్టేజ్ ఏమో స్పైడర్ వెయిన్స్ అండ్ రెటిక్యులర్ వెయిన్ స్టేజ్. ఈ స్టేజ్లో ఎక్కువ శాతం ఆడవాళ్ళు నోటీస్ చేస్తారు. చిన్న స్పైడర్ వెయిన్స్, గ్రీనిష్ బ్రాంచెస్ కానీ, రెడ్డిష్ బ్రాంచెస్ కానీ, స్పైడర్ వెబ్స్ లాగా
కనిపిస్తూ ఉంటాయి. పెద్ద ఇబ్బందులు ఏముండవు కానీ జస్ట్ కాస్మెటికలీ ప్రాబ్లం లాగా కనిపిస్తాయి. ఇట్స్ అన్ ఇండికేషన్కి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది వారికోజ్ వెయిన్స్ అని. కొద్ది శాతం మంది నొప్పి అని చెప్తారు కానీ మెజారిటీ మందికి అయితే ఏముండదు. సెకండ్ స్టేజ్ని కూడా వారికోజ్ వెయిన్స్ అనే పిలుస్తారు. ఇక్కడి నుంచే, ఎందుకంటే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఇక్కడ ఏమవుతుందంటే ఆ వెయిన్ ఉబ్బి బ్లడ్ ఫ్లో కింద పడడం వల్ల లాజికలీ ఊహిస్తే ఏమవుతుంది, ఆ వెయిన్ దాన్ని స్పేస్ మించి ఆక్యుపై చేసుకుంటుంది. సో కాల్లో తెలియని ఏదో నొప్పిలాగా ప్రజెంట్ అవ్వచ్చు, లేదా తెలియని డిస్కంఫర్ట్ లాగా ప్రజెంట్ అవ్వచ్చు. ఇంకోటి ఉబ్బుతుంది కాబట్టి లోపల వెయిన్ స్కాన్లో కొన్నిసార్లు కనిపిస్తుంది ఉబ్బినట్టు, కొంతమందికి బయట ప్రామినెంట్గా వెయిన్ ఉబ్బినట్టుగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే బ్లడ్ ఫ్లో కింద పడుతుంది కాబట్టి వీపు నుంచి కింద దాకా లాగుతున్నట్టు అనిపిస్తుంది, డ్రాగింగ్ సెన్సేషన్ అంటాము. కొంతమంది దీన్ని న్యూరో అని అనుకొని న్యూరో టెస్ట్లన్నీ చేయించుకొని అది నార్మల్ అయినా సరే డ్రాగింగ్ సెన్సేషన్ ఉందని అప్పుడు కొంచెం ఇన్వెస్టిగేట్ చేసి అప్పుడు నా దగ్గరికి వస్తారు. సో డ్రాగింగ్ సెన్సేషన్ ఇంకో కామన్ సిమ్టమ్ సెకండ్ స్టేజ్లో. ఇంకొక కామన్ సిమ్టమ్ వచ్చేసి ఇచ్చింగ్, దురదలు, నవ్వలు ఏదైతే అంటాం అది కూడా చాలా కామన్ ఈ స్టేజ్. ఇది కాక ఇంకొన్ని రేర్ సిమ్టమ్స్ చూస్తే నైట్ క్రాంప్స్ వస్తాయి, అంటే నిద్రలో కాలు పట్టేయచ్చు. కొంతమంది టిపికల్ చెప్తారు పడుకొని లేసరికి చాలా బాగుంటుంది, అది కూడా కాలు ఎత్తులో పెడితే. బట్ రోజంతా పనిచేసేసరికి ఈవినింగ్కి చాలా ఇబ్బంది పెడతాయి, కాళ్ళు అన్యూజువలీ లాగుతాయి, మామూలు వాళ్ళకంటే ఎక్కువ లాగుతాయి. దీన్ని లెగ్ టైర్డ్నెస్ అంటారు. కొంతమందికి మొద్దు బారుతాయి. ఇవన్నీ సెకండ్ స్టేజ్లో వచ్చే సిమ్టమ్స్. థర్డ్ స్టేజ్ వచ్చేసి ఎడిమాటస్ స్టేజ్, అంటే వాపులు స్టార్ట్ అవుతుంది. ఒకటే లెగ్ వచ్చింది అనుకోండి, ఇంకో లెగ్తో కంపేర్ చేస్తే ఆబ్వియస్లీ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. రెండు లెగ్ వస్తే రెండు లెగ్ స్వెల్లింగ్ వస్తుంది. ఫోర్త్ స్టేజ్ వచ్చేసి స్కిన్ డిస్కలరేషన్ స్టేజ్. దీంట్లో 2 సబ్ స్టేజెస్ ఉన్నాయి కానీ గ్రాస్లీ చూస్తే బేసికలీ స్కిన్ చేంజ్ అవుతుంది. నల్లగా కానీ ఎర్రగా కానీ ఇంతకుముందు మచ్చలు వచ్చినా అవన్నీ కలిసిపోయి కింద నుంచి పైదాకా అట్లా పాకుతూ వెళ్ళి స్కిన్ టఫెన్ అయిపోతుంది. ఫిఫ్త్ స్టేజ్ వచ్చేసి ఆన్ అండ్ ఆఫ్ అల్సరేషన్, హీల్డ్ అల్సరేషన్ స్టేజ్. అంటే ఈ స్టేజ్లో ఇవన్నీ ఇబ్బందులు పడుతూ వచ్చి పగిలి పుండులాగా బ్లీడింగ్ అయ్యి పుండు పడి దాని మట్టుకు అదే మానిపోతుంది. కాకపోతే కొంచెం టైం తీసుకొని మానుతుంది, బట్ మళ్ళీ వస్తుంది, రికరెన్స్ ఉంటుంది. ఇట్లా 5-6 సార్లు ఈ స్టేజ్లో ఈ పుండు రిపీట్ అయినాక దెన్ యూ ఎండ్ అప్ ఇన్ 6th అండ్ ఫైనల్ స్టేజ్ విచ్ ఇస్ నాన్ హీలింగ్ అల్సర్ స్టేజ్. అంటే పెద్ద పుండు పడి మనం ఏం చేసినా, ట్యాబ్లెట్స్ వాడినా, మందులు వాడినా, ఏం చేసినా మానదు. ఎందుకు ఇట్లా వస్తుందంటే అండర్లయింగ్ ఆ వెయిన్ అనేది చెడిపోయింది. సో దీన్ని లేజర్ ట్రీట్మెంట్ చేసి క్యూర్ చేస్తే తప్ప మీద వచ్చే ప్రాబ్లమ్స్ తగ్గవు. ఓకే డాక్టర్, ఒక కాలర్ లైన్లో ఉన్నారు వరంగల్ నుంచి రాజేందర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి రాజేందర్ గారు. నమస్తే మేడం. సార్ నమస్కారం. నమస్తే రాజేందర్, చెప్పండి సార్. నా పేరు రాజేందర్ సార్, మాది నెక్కొండ, ఓకే, వరంగల్ పక్కన. ఓకే. అయితే సార్ కాలుకి వేరుకోజ్ వెయిన్స్ అని మేము మామూలుగా స్కిన్ కాలుకి అరికాలుకు నల్లగా ఉంటే స్కిన్ హాస్పిటల్కి వెళ్ళాం సార్. ఓకే. వెళ్తే అక్కడ ఇది వేరుకోజ్ వెయిన్స్ కావచ్చు అని వాళ్ళు మామూలుగా చెప్పారు సార్. ఓకే, కావచ్చు అని చెప్పారు సార్. అయితే 2 కాళ్ళకు కూడా ఇట్లనే అరికాల నుంచి చేయి వరకు ఇట్లా సార్ పుండులాగా అక్కడక్కడ కాళ్ళకు చేతులకు మాత్రమే అవుతుంది సార్. ఓకే సార్, దీన్ని మేము మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం సార్. ఇది టాబ్లెట్లతో మనకు తక్కువ అవుతుంది సార్, సర్జరీ తప్పనిసరి. చేతులు కూడా వస్తుందా అండి, ఉట్టి కాళ్ళకే వస్తుందా? కాలుకు చేతులకు ఇట్లా పుండులాగా అవుతున్నాయి సార్, అరిచేతులకు అరికాళ్ళకు. ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఇబ్బంది లేదు సార్, కాళ్ళలో మొత్తం నర్వ్స్ అయితే ఇట్లా వంకర తిరిగి ఉన్నాయి సార్. వేరుకోవిన్స్ ఏమో అని మాకు అనుమానం, అందుకని కాల్. ఓకే ఫైన్. ఒకటి కలవాలంటే మీరు ఆబ్వియస్లీ అపాయింట్మెంట్ తీసుకొని రావాల్సి వస్తుంది. ఈ వెనకాల ఆ బ్యానర్లో ఏదైతే నెంబర్స్ ఉన్నాయో దానికి కాల్ చేసి మా అసిస్టెంట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కలవండి. చూస్తే కానీ మెజారిటీ కేసెస్లో చెప్పలేము అసలు ఏమైనా ఈ ప్రాబ్లమా కాదా, చేయగలుగుతామా లేదా అని. ఒక డిఫరెన్స్ ఏంటంటే వారికోజ్ వెయిన్స్ అనేది కాళ్ళలోనే వస్తే, చేతులు అయితే రాదు. సో చేతిలో పుండ్లు అనేది టోటలీ డిఫరెంట్ ఇష్యూ, వేరేలాగా డయాగ్నోజ్ చేయాలి. కాళ్ళ వరకు అయితే వారికోజ్ వెయిన్స్ అయితే కొన్ని టెస్టులు చేయాల్సి వస్తుంది. దాన్ని లోవర్ లింబ్ వీనస్ డాప్లర్ స్కాన్ అంటారు. అది చేస్తే కానీ మీకు ట్యాబ్లెట్స్తో కంట్రోల్ చేయాలా, లేజర్ ట్రీట్మెంట్ చేయాలా, లేదా అసలు ఉందా ప్రాబ్లం, అసలు ఏమన్నా చేయగలుగుతామా, ఏం చేయలేమా, ఇదంతా డిఫరెన్షియేట్ చేసేది ఆ టెస్టే. అది కూడా మీరు వస్తేనే అవుతుంది. సో మీరు ఒకసారి అపాయింట్మెంట్ తీసుకుని రండి, వచ్చి చూశాక అప్పుడు చెప్తాను నెక్స్ట్. ఓకే డాక్టర్, మరొక కాలర్ లైన్లో ఉన్నారు ఖమ్మం నుంచి కిషోర్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్య ఏంటో డాక్టర్కి చెప్పండి. చెప్పండి కిషోర్. సార్ ఇక్కడ మీది హైదరాబాద్ సార్, ఖమ్మంలో కూడా మీద బ్రాంచెస్ కానీ మీరు ఇక్కడ రెగ్యులర్ విజిట్స్ కానీ ఉంటాయి సార్. అది ఒకటేనండి, ఇంకేమైనా డౌట్ ఉందా? మెడికల్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ అంటే వెరికల్ వెయిన్స్ కాలుకు బాగా ప్రాబ్లం ఉంది. ఓకే. అంటే మిమ్మల్ని చూపించుకోవాలంటే మీరు ఇక్కడ ఉంటారు సార్, అక్కడికి వెళ్ళాలి. ఓకే.
సో యూజువల్ నేను ట్రావెల్ చేయలేనండి, కష్టం, నాకున్న స్కెడ్యూల్కి అంత ట్రావెల్ చేయలేను అన్ని సిటీస్. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ నా దగ్గరికే వస్తారు క్లినిక్కి. సో మీరు కొంచెం స్కెడ్యూల్ చేసుకొని టైం తీసుకొని వస్తేనే బెటర్, హైదరాబాద్కి వస్తేనే బెటర్. ఓకే డాక్టర్, వెరికోస్ వెయిన్స్తో బాధపడే వాళ్ళు ఎలాంటి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి? సో వారికోస్ వెయిన్స్ అనేది బేసికలీ ఒక వాస్కులర్ ప్రాబ్లమ్. సో ఎనీ వాస్కులర్ ప్రాబ్లమ్ ఉంటే మీరు ఫస్ట్ ఒపీనియన్ తీసుకోవాల్సింది ఒక ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అనగానే వేరే యాంగిల్లో ఉంచుకుంటారు. రేడియాలజీ అంటే ఎక్స్రే రిపోర్ట్ ఇచ్చి అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి రిపోర్ట్ ఇచ్చే డాక్టర్ కదా, వీళ్ళు ఎందుకు ట్రీట్ చేస్తారని. డయాగ్నోస్టిక్ రేడియాలజిస్ట్ వేరు, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ వేరు. ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అంటే ఇట్స్ సూపర్ స్పెషాలిటీ. వీళ్ళు స్పెసిఫికలీ మేజర్ వాస్కులర్ ప్రాబ్లమ్స్ని, కొన్ని నాన్ వాస్కులర్ ప్రాబ్లమ్స్ని నాన్ సర్జికల్ మెథడ్ ద్వారా, అంటే సర్జరీ లేకుండా మినిమల్ ఇన్వేజివ్ చిన్న సూది పెట్టి లేజర్ ద్వారానో, స్టెంట్ ద్వారానో, కాయిల్స్ ద్వారానో, రకరకాల మెటీరియల్స్ ద్వారా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే డాక్టర్ అనమాట. సో మీరు కలవాల్సిన డాక్టర్ ఒక ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్, అంటే నాలాంటి డాక్టర్. ఓకే డాక్టర్, మరొక కాలర్ లైన్లో ఉన్నారు. నల్గొండ నుంచి రమేష్ గారు, నమస్తే అండి. హలో, నమస్కారం మేడం. మీ సమస్య ఏంటో డాక్టర్కి చెప్పండి. చెప్పండి రమేష్. నమస్కారం సార్. నమస్తే సార్, ఏం లేదు సార్, నాకు 2011లో మోకాలు కింద యాక్సిడెంట్ అయింది సార్. ఓకే. యాక్సిడెంట్ అయితే అది స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు స్కిన్ తీసేశారు. ఓకే. అప్పటి నుండి కాలు కింద వాపు ఉంటుంది సార్. ఓకే. ఓకే. ఆర్థోపెడిక్ చేయించుకున్నాం సార్. అప్పటి నుంచి వాపు తగ్గట్లేదు. ఎక్కువ పెడితే నైట్ ఎత్తు పెడితేనే తగ్గుతుంది, లేకపోతే మళ్ళీ ఇదిగా కొద్దిగా ఏంటన్నా వాపు ఉంటుంది సార్. ఓకే. అది ఎట్లా చేయాలి సార్? ఓకే ఫైన్. సో కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ మేజర్ యాక్సిడెంట్ అయింది, ట్రామా అయింది. దాని తర్వాత అది సెట్ అయినా స్వెల్లింగ్ అయితే వస్తుంది, అది నాకు అర్థమైంది. మీరు చెప్పే మేజర్ సిమ్టమ్ ఇబ్బంది అయితే అది. సో వారికోస్ వెయిన్స్కి వన్ కాజ్ అయితే ట్రామా అయితే ఉంది, వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. ఇట్లా యాక్సిడెంట్ అవ్వడం, దెబ్బ తాకడం వల్ల ఇమ్మీడియట్లీ కాకపోవచ్చు, ఏళ్ల తర్వాత వారికోస్ వెయిన్స్ ప్రజెంట్ అవ్వచ్చు, ఈ వెయిన్స్లో ఈ వాల్వ్స్ డ్యామేజ్ అయ్యి. సో మీకు ఈ స్వెల్లింగ్ అనేది ఈ వాస్కులర్ ప్రాబ్లం వల్ల, అందులో వారికోస్ వెయిన్స్ వలన వస్తుందా లేదా తెలియాలంటే మీరు ఒక స్కాన్ చేపియాలి. దాన్ని లోవర్ లిమ్ వీనస్ డాప్లర్ స్కాన్ అంటారు. ఇది చాలా సింపుల్ టెస్ట్, ప్రాబ్లీ మీ సిటీ, మీ విలేజ్లో కూడా ఉండొచ్చు. ఎనీ డయాగ్నోస్టిక్ సెంటర్లో చేస్తారు. దీంట్లో ఏం చూస్తామంటే, వన్ థింగ్ ఏంటంటే రేడియేషన్ ఏమి ఉండదు దీంట్లో, సో భయపడాల్సిన అవసరం ఉండదు. సింపుల్ టెస్ట్, 15-20 నిమిషాలు అయిపోయే టెస్ట్, గంటన్నరలో రిపోర్ట్ కూడా వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా ఒక ప్రింటెడ్ రిపోర్ట్ తీసుకోండి విత్ ఫిల్మ్స్. అది తీసుకుంటేనే మీరు ఒక సెకండ్ డాక్టర్, థర్డ్ డాక్టర్కి వెళ్ళినాక వాళ్ళు కూడా చూసి అవునయ్యా మీకు ట్రీట్మెంట్ అవసరం అని చెప్పడానికి ఉంటుంది. అదొకటి. రెండోది, ఈ స్కాన్లో ఏంటంటే వెల్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. వారికోస్ వెయిన్స్కి 2-3 డయాగ్నోస్టిక్ టెస్ట్ ఉన్నా సరే బెస్ట్ డయాగ్నోస్ చేసేది ఈ టెస్టే, అల్ట్రాసౌండ్ స్కానే, డాప్లర్ స్కానే. దీంట్లో ఏం ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికోస్ వెయిన్స్ ఉందా లేదా, ఉంటే ఏ స్టేజ్లో ఉంది, మీరు చెప్పే సిమ్టమ్స్ ఇది మ్యాచ్ అవుతుందా లేదా. ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, లోపల ఒక మేజర్ వెయిన్ ఉంటుంది, డీప్ వెయిన్ అంటాం. అది బయట ఎవరికి కనిపించదు, స్కాన్లోనే తెలుస్తుంది. దాంట్లో సర్క్యులేషన్ బాగా జరుగుతుందా లేదా, అది జరుగుతూనే ఈ బయట వెయిన్ డ్యామేజ్ అయితే వారికోస్ వెయిన్స్ వస్తే దీనికి ట్రీట్ చేయొచ్చు. సో ఇదంతా మనకి ఆ సింపుల్ టెస్ట్లో తెలిసిపోతుంది. సో మీరు ఆ టెస్ట్ చేయించుకొని దాంట్లో వారికోస్ వెయిన్స్ అంటే ఒకసారి వచ్చి నన్ను కన్సల్ట్ అవ్వండి, లేదా నా దగ్గర వచ్చినా నేను నన్ను డైరెక్ట్ చేస్తా. దాని తర్వాత సిచ్యువేషన్ బట్టి ఎలా ట్రీట్ చేయాలో ఫర్దర్గా డిస్కస్ చేయొచ్చు. డాక్టర్, వారికోస్ వెయిన్స్ సమస్యతో బాధపడుతున్న వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఇనీషియల్ స్టేజ్లో ఉన్న వాళ్ళు, లేదా డయాగ్నోస్ అయిన వాళ్ళు, లేదా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ప్రివెంటివ్లీ ఏం జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటే, ఒకటేమో యూ హ్యావ్ టు మెయింటైన్ హెల్దీ లైఫ్ స్టైల్. కొంచెం ఒబీస్ ఉన్నా, వెయిట్ ఉన్నా పర్లేదు, కానీ మేజర్ అయితే ఎక్సర్సైజ్ చేయాలి. ఎవ్రీడే 30 minutes to 1 hour చేస్తే ఓవరాల్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్, ప్రిఫరబుల్ టు మెయింటైన్ అ హెల్దీ వెయిట్. థర్డ్ థింగ్ ఏంటంటే, కొద్దిగా ఇట్లా వెయిన్స్ స్టార్ట్ అవుతున్న వాళ్ళు, యూ నో ఫర్ షూర్ మీ ఫ్యామిలీలో వారికోస్ వెయిన్స్ ఉంది, మీకు వచ్చే ఛాన్స్ ఉందంటే ప్రివెంటివ్గా స్టాకింగ్స్ వేసుకోవడంలో తప్పలేదు. దీనికి స్పెసిఫికలీ స్టాకింగ్స్ దొరుకుతాయి. చాలామంది ఏం చేస్తారంటే, వారం 10 రోజులు వాడి ఇబ్బంది పెడుతుంది కాబట్టి వదిలేస్తారు, లేదా పడుకునేటప్పుడు వేసుకుంటారు నైట్ టైం, విచ్ ఈస్ వెరీ రాంగ్. మనకి సర్క్యులేషన్ లోడ్ ఉండేది మార్నింగ్ టైంలో, వర్కింగ్ అవర్స్లో, లేచి తిరిగేటప్పుడు. సో ఎవ్రీడే పొద్దున్న 8-9 నుంచి రాత్రి 8-9 దాకా మినిమం 11-12 గంటలు వేసుకునేటట్టు చూడాలి. అదొకటి. అండ్ పడుకునేటప్పుడు కాలు ఎత్తులో పెట్టి పడుకోవాలి. ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే టు అన్ ఎక్స్టెంట్ కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
అయితే ఈ సమస్యకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఏది బెస్ట్ అంటారు? సో దీనికి రకరకాల ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ ఉన్నాయి. సర్జికల్ ఆప్షన్ ట్రెడిషనల్ ఎన్నో ఇయర్స్ నుంచి ఉండేది, దాంట్లో సో మెనీ ఇష్యూస్ వచ్చాయి. తర్వాత డిఫరెంట్ మెథడ్స్ ఇన్వెంట్ అయినాయి. ఆర్ఎఫ్ఏ అండ్ రేడియో ఫ్రీక్వెన్సీ వచ్చింది, అది ఫ్యూ ఇయర్స్ నడిచింది. తర్వాత స్క్లిరోథెరపీ, ఇప్పుడు లేటెస్ట్గా లేజర్, గత ఫ్యూ ఇయర్స్ నుంచి లేజర్ చేస్తున్నాం. ఇప్పుడు కొంతమంది మైక్రోవేవ్ చేస్తున్నారు, మైక్రోవేవ్ అబ్లేషన్, కొంతమంది గ్లూ చేస్తున్నారు, మోకా అని, అట్లా రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఇప్పటికీ ప్రాక్టీస్ చేసేది, ప్రిఫర్ చేసేది గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఐ బిలీవ్ ఇస్ లేజర్ అబ్లేషన్. ఎందుకంటే దానికి 10-15 ఇయర్స్ స్టడీస్ చూసిన సక్సెస్ రేట్ అంతే ఉంది. ఈ కొత్తగా వచ్చే మెథడ్స్కి దానికి పెద్ద తేడా ఉండదు, స్లైట్ వేరియేషన్ ఉంటుంది. బట్ మై ఫోకస్ ఇస్ ఆన్ ద లాంగ్ టర్మ్ రిజల్ట్స్. అంటే 5 ఇయర్స్ 10 ఇయర్స్ తర్వాత చూసినా సరే రిజల్ట్స్ అంత బాగుంటాయి. దీని అడ్వాంటేజ్ ఏంటంటే లేజర్ ఇట్స్ అ నాన్ సర్జికల్ మెథడ్. ఎక్కడ నేను సర్జరీ చేసినట్టు మీకు అనిపించదు. అండ్ డే కేర్ ప్రొసీజర్, పొద్దున రావాలి సాయంత్రం వెళ్ళిపోవాలి. రీజనల్ అనస్థీషియాలో చేస్తా, అంటే స్పైనల్ మేజర్ అనస్థీషియా కాకుండా తక్కువ, జస్ట్ కాల్ వరకు అనస్థీషియా చేస్తా. అంటే అనస్థీషియా తొందరగా తగ్గిపోతుంది, బట్ చేసినా అంత చేస్తున్నట్టు అర్థం కాదు. అండ్ ఇట్స్ అన్ అల్ట్రాసౌండ్ గైడెడ్ ప్రొసీజర్. అంటే ఒక స్కాన్ మెషిన్లో పక్కన కనిపించే వీడియోలాగా ఒక స్కాన్ మెషిన్లో చూసుకుంటూ చేస్తాం. సో ఎక్కడ వదిలే ఛాన్స్ ఉండదు. అండ్ ఆ వెయిన్లో లేజర్ వైర్, ఆ ప్రోబ్ని పంపించి ఈ వెయిన్ చుట్టూ మళ్ళీ మత్తిస్తాం. సో మీకు లేజర్ నొప్పి తెలియకూడదని ఈ లేజర్ ప్రోబ్ పంపించాక అప్పుడు ఆన్ చేస్తాం లేజర్ని. సో ఆ లేజర్ ఎనర్జీ ఆ వెయిన్కి తగిలేసరికి పైప్ లాగా ఉన్న వెయిన్ కొలాప్స్ అయ్యి గడ్డగట్టడం మొదలెడుతుంది. సో ఆ లేజర్ పైనుంచి కిందాక అట్లా గడ్డ కట్టిస్తూ ఆ లేజర్ని తీసేస్తాం. సో బేసికలీ వెయిన్ని సీల్ చేసేస్తాం. ఈ సీల్ అయిపోయిన వెయిన్, క్లాట్ అయిన వెయిన్, థ్రాంబోస్ అయిన వెయిన్ కొద్ది నెలల్లో మెల్లిమెల్లిగా కరిగిపోతుంది. దీనివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే సక్సెస్ రేట్ ఒకటి చాలా ఎక్కువ ఉంటుంది. 100 మందికి లేజర్ చేస్తే 97-98 మందికి సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓవర్ లాంగ్ టర్మ్ పీరియడ్. 5 ఇయర్స్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ తర్వాత చూసినా సక్సెస్ రేట్ ఇంతే మెయింటైన్ అవుతుంది. రెండోది లెస్ రిస్క్ కంపేర్ టు సర్జరీ, రిస్క్ చాలా తక్కువ. మూడోది డే కేర్ ప్రొసీజర్ కాబట్టి పొద్దున్న రావాలి సాయంత్రం వెళ్ళిపోవాలి. ఇది హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలా అని భయపడే వాళ్ళకి, లీవ్స్ దొరకని వాళ్ళకి చాలా అడ్వాంటేజ్. ఇంకోటి ఏంటంటే యూ క్యాన్ గెట్ బ్యాక్ టు వర్క్ వెరీ ఫాస్ట్ ద వెరీ నెక్స్ట్ డే. పెద్ద భయపడాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకే డాక్టర్, ఒక కాలర్ లైన్లో ఉన్నారు. శంకర్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి మేడం. నమస్కారం మేడం. మీ సమస్య ఏంటో డాక్టర్కి చెప్పండి. చెప్పండి శంకర్. అవును మేడం, మాట్లాడుతున్నాను. చెప్పండి. మ్యూట్, మీ టీవీ మ్యూట్లో పెట్టండి. మేడం నమస్కారం మేడం. మీ టీవీ వాల్యూమ్ లోలో పెట్టండి. ఓకే మేడం. సార్ నమస్కారం సార్. నమస్తే శంకర్, చెప్పండి. సార్ ఇది నాకు 4 ఇయర్స్ నుంచి యాక్సిడెంట్ అయింది సార్. బండి మొత్తం బండి కింద పడ్డా సార్. 4 ఇయర్స్ అయింది సార్ నాకు. ఓకే. అది ఆటోమేటిక్ కాదనేది వాపు వచ్చింది సార్. వాపు వచ్చినప్పుడు నేను ఏం చేసిన అంటే బయట గత పట్టి కట్టించిన సార్, బ్రౌన్ పట్టి. అది రాసి కట్టించాం సార్. ఓకే. అది కట్టిన తర్వాత 3-4 మంత్స్ దాకా బాగానే ఉంది సార్. ఆ తర్వాత ఆటోమేటిక్ కాళ్ళ నుంచి లైట్ గా ఆ వాటర్ అది రావడం బయలుదేరింది సార్. అది ఓకే. అది మా దగ్గర చిన్న వేరే హాస్పిటల్ చూపించారు, హైదరాబాద్ అక్కడ 2-3 దగ్గర చూపించాను సార్. చూపిస్తుంది ఇప్పుడు అంటారు లాస్ట్ గారు వెరికోస్ అండి అని చెప్పి ఇస్తాను సార్. అది ఓకే. అయితే దానికి నాకు వెరికోస్ అంటే పెద్ద నరాలు ఉంటుంది సార్. పెద్ద నరాలకి నాకు ఏం రాలేదు. ఓకే. ప్రాబ్లం ఏమో అర్థమైతే సార్ నాకు. ఓకే, ఫైన్ వినండి. సో వారికోజ్ వెయిన్స్ అంటే పెద్ద వెయిన్స్ కనిపించాలని రూల్ ఏం లేదు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సిమ్టమ్స్. రకరకాలుగా ప్రజెంట్ అవ్వచ్చు. కొంతమందికి ఉట్టి నొప్పిలాగా ప్రజెంట్ అవ్వచ్చు. అది మోకాలు నొప్పిలు కాదు, కాళ్ళలో జనరలీ డిఫ్యూజ్గా నొప్పి ఉంటుంది. ఏంటో అర్థం కాదు, రకరకాల టెస్ట్ చేపిస్తారు. కొంతమంది వీపు లాగినట్టు ఉంటుంది, న్యూరో అనుకుంటారు. కొంతమందికి జస్ట్ ఇచ్చింగ్ ఉంటుంది, దురద ఉంటుంది. కొంతమంది జస్ట్ మచ్చల్లాగా ఉంటుంది. మీ సిచ్యువేషన్లో జస్ట్ స్వెల్లింగ్ ఉంది, ఇంకేం సిమ్టమ్స్ లేవు. హిస్టరీ చూస్తే, రిస్క్ ఫ్యాక్టర్ చూస్తే వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ట్రామా. మీకు యాక్సిడెంట్ అయింది, దెబ్బ తాకింది, దానివల్ల వెయిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వారికోస్ వెయిన్స్ తెలుసుకోవాలా లేదా అంటే స్కాన్ చేయాలి. సో మీ సిచ్యువేషన్లో మీరేం చేస్తారంటే ఒకసారి వచ్చి నన్ను కన్సల్ట్ అవ్వండి క్లినిక్లో. నేనేం చేస్తాను అంటే ఒకసారి స్కాన్ చేసి చూస్తాను. దాన్ని ఇందాక చెప్పినట్టే లోవర్ లింబ్ వీనస్ డాప్లర్ స్కాన్ అంటారు. ఈ స్కాన్లో కనుక వారికోస్ వెయిన్స్ అని వస్తే అదొక స్టేజ్ దాటితే అప్పుడు మీకు లేజర్ ట్రీట్మెంట్ చేయాలా లేదా, దానివల్ల ఎంత బెనిఫిట్ వస్తుంది, ఎంత స్వెల్లింగ్ వస్తుంది, ఇన్ పర్సన్ డిస్కస్ చేయొచ్చు. ఏదన్నా మీరు ఒకసారి వచ్చి కన్సల్ట్ అయితేనే బెటర్. డాక్టర్, మరొక కాలర్ లైన్లో ఉన్నారు. జగిత్యాల నుంచి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్కి చెప్పండి. చెప్పండి శ్రీనివాస్. ఓకే డాక్టర్, ఈ సమస్య ఎక్కువగా ఏ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి వస్తుంది?
సో ప్రొఫెషన్ వైజ్ చూస్తే ఎక్కువ అందరు గెలిచిన పాయింటే ఎక్కువ నించొని పనిచేసే వాళ్ళు వస్తుంది. అది కూడా ఇమ్మీడియట్లీ కాదు, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ సెవరల్ ఇయర్స్, సమ్ టైమ్స్ డెకేడ్స్. అంటే ఎక్కువ శాతం నేను చాలామంది టీచర్స్ వస్తారు నా దగ్గర, చాలామంది పోలీస్ వాళ్ళు, ఎస్పెషల్లీ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు వస్తారు, చాలామంది కిరాణా స్టోర్ ఓనర్స్ వస్తారు, చాలామంది మార్కెటింగ్ వాళ్ళు వస్తారు, ఫీల్డ్ ఎక్కువ తిరిగేటోళ్ళు, సివిల్ కాంట్రాక్టర్స్. సో ఎనీ ప్రొఫెషన్ విచ్ ఇన్వాల్వ్స్ స్టాండింగ్ ఫర్ లాంగ్ అవర్స్ విల్ బై డిఫాల్ట్ రిస్క్ అనమాట. అండ్ డెకేడ్ పెరిగే కొద్దీ 30s కంటే 40sలో ఎక్కువ రిస్క్, 40s కంటే 50లో ఎక్కువ రిస్క్. అట్లా ఏజ్ పెరిగే కొద్దీ ఆ కాలు మీద ప్రెషర్ పడి ఈ కవటాలనేవి డ్యామేజ్ అయ్యి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ప్రొఫెషన్ వైజ్ స్టాండింగ్ జాబ్స్ ఉన్న వాళ్ళకి అయితే డెఫినెట్లీ ఇదైతే రిస్కే. కొద్ది శాతం మంది ఐటీ వాళ్ళకు కూడా చూస్తున్నారు, ఎస్పెషల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్, ఎక్సర్సైజ్ లేని వాళ్ళు, సిస్టమ్ ముందు అట్లానే కూర్చొని సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేసే వాళ్ళకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేజర్ ట్రీట్మెంట్ వల్ల ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంది? సో మిగతా ప్రొసీజర్స్తో కంపేర్ చేసుకుంటే, ఎస్పెషల్లీ సర్జరీ చూసుకుంటే, ట్రెడిషనల్ మెథడ్ సర్జరీలు ఏంటంటే ఒకటి ఇన్సిషన్ ఇవ్వాలి, కొయ్యాలన్నమాట, మళ్ళీ కుట్లు వేయాలి, స్కార్స్ పడతాయి, సెవరల్ డేస్ హాస్పిటల్ ఉండాలి, సెవరల్ వీక్స్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి. సరే ఇవన్నీ పాతకాలంలో అప్పట్లో ఆప్షన్ లేదు కానీ కాబట్టి చేయించుకున్నా సరే, మంచి సర్జన్ చేసినా సరే 100లో 50 నుంచి 60 మందికే సక్సెస్ అయ్యేది. అంటే 40 నుంచి 50 మందికి మళ్ళీ రెకరెన్స్ వచ్చేది. ఇది చేసిన సర్జన్ తప్పేం కదా, ఆ ప్రొసీజర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అవుట్డేటెడ్ మెథడ్. దీనికంటే బెటర్ మెథడ్ లేజర్ ట్రీట్మెంట్. లేజర్కి ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఇఫ్ యూ డూ ఫర్ 100 పీపుల్, 2కో 3కో మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మెజారిటీ మందికి 97 to 98 మందికి సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ సాటిస్ఫాక్షన్ లెవెల్ కూడా దీంట్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాల్సి ఉంటుంది? సో లేజర్ అనేది ఎసెన్షియలీ ఇట్స్ అ డే కేర్ ప్రొసీజర్. యాక్చువల్ సెవరల్ కంట్రీస్లో, వేరే కంట్రీస్లో ఆఫీస్ లంచ్ ప్రొసీజర్ టైప్ చెప్తారు. అంటే లంచ్ టైంలో, ఆఫీస్ బ్రేక్ టైంలో వచ్చి చేసుకొని వెళ్ళిపోండి మళ్ళీ ఆఫీస్కి అని చెప్తారు. బట్ మన సిస్టంలో కుదరదు కాబట్టి హాస్పిటల్లో వచ్చి అడ్మిట్ అవ్వాలి, డిశ్చార్జ్ అవ్వాలి, ఇన్సూరెన్స్, ఇట్లా సో మెనీ థింగ్స్ ఉంటాయి కాబట్టి యూజువలీ హాఫ్ డే టు 1 day హాస్పిటల్లో ఉండమంటాం, ఒక 1 day బ్లాక్ చేసుకోమంటాం. అండ్ నెక్స్ట్ డే నుంచి బెడ్ రెస్ట్ అయితే ఉండదు, లేచి తిరగాలి, రొటీన్గా పని చేసుకోవాలి. యాక్చువల్లీ ఆ రోజే 2 to 6 hours తర్వాత, కాలుకి ఇచ్చిన మత్తు తర్వాత లేచి 20-30 నిమిషాలు వాకింగ్ చేయమంటాం. ఓన్లీ రిస్ట్రిక్షన్ ఏం చెప్తామంటే ఒక 2 weeks దాకా హెవీ ఎక్సర్సైజ్ చేయొద్దు, లిఫ్ట్స్ తీయొద్దు, అట్లాంటి ఫ్యూ రిస్ట్రిక్షన్స్ చెప్తాం. అండ్ 2 to 4 weeks దాకా ఫ్లైట్ జర్నీస్ చేయొద్దు, ఇలాంటి ఫ్యూ రిస్ట్రిక్షన్స్ చెప్తాం. కానీ మేజర్గా అయితే రిస్ట్రిక్షన్స్ ఏముండవు. ఒకసారి ట్రీట్మెంట్ తీసుకొని క్యూర్ అయిన తర్వాత మళ్ళీ ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? సో అవుట్ ఆఫ్ 100 people ఇందాక నేను చెప్పినట్టు 2 to 3%కి ఫెయిల్ అయ్యి మళ్ళీ రికరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా ఇమ్మీడియట్లీ కాకపోవచ్చు, మేబీ 6 months to 4 years డౌన్ ద లైన్ రావచ్చు. వీళ్ళకి ఏంటంటే మళ్ళీ స్కాన్ చేసి చూడాలి ఎందుకు వచ్చిందని. దీంట్లో 2-3 డిఫరెంట్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటేమో కరెక్ట్గా లేజర్ చేసినా సరే ఎక్కడ ఇంకేం వెయిన్స్ లేవు అంటే వీళ్ళు అన్ఫార్చునేట్ కేస్, బాడీ యాక్సెప్ట్ చేయట్లేదని వీళ్ళని ఏం చేయలేం, వాళ్ళు స్టాకింగ్స్ వేసుకొని మేనేజ్ చేయాలి. మిగతా పాసిబిలిటీ ఏంటంటే కొన్నిసార్లు వెయిన్ మళ్ళీ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, వెరీ వెరీ రేర్, వాళ్ళకి మళ్ళీ లేజర్ చేసే అవకాశం ఉంటుంది. బట్ ఇది వెరీ రేరెస్ట్ ఆఫ్ రేర్ థింగ్స్. థర్డ్ పాసిబిలిటీ ఏంటంటే లేజర్ చాలా బాగా జరుగుతుంది, ఆ వెయిన్ అనేది కంప్లీట్లీ డిజాల్వ్ అయ్యి ఫైబ్రోజ్ అయిపోతుంది. సైడ్ బ్రాంచెస్ ఏదైతే ఉంటాయో, బ్రాంచ్ వారికోసిటీస్, అవి చిన్న మెల్లిమెల్లిగా పెద్దగా గ్రో అవుతాయి. దాంట్లో మనం మళ్ళీ సెకండ్ సిట్టింగ్ లాగా చిన్న ప్రొసీజర్ చేస్తాం, ఫోమ్ స్క్లెరోథెరపీ అని. ఎక్కడైతే వెయిన్స్ ఉన్నాయో అక్కడక్కడ చిన్న ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ వెయిన్ని క్లోజ్ చేస్తాం. వాళ్ళకి మిగతా ప్రాబ్లం కూడా రిజాల్వ్ అయిపోతుంది. సో ఈ 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.